మహాపరిశుద్ధుడైన తండ్రి, సర్వశక్తివంతుడైన దేవా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. సర్వకృపానిధి అని దేవా, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అయ్యా, దయచేసి కనికరించండి. ఈ ప్రార్థనని దృష్టికి అంగీకారంగా చేసుకోండి. గత కొన్ని రోజులుగా పిల్లలు లేని వారి వరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. ఈరోజు ప్రభువా, ఒక సహోదరి అవమానింపబడ్డం నేను చూచిదని, గర్భం లేక దేవా ఎంతమంది స్త్రీలు అవమానింపబడుతున్నారో, దయచేసి వారి నిమిత్తం నీ పాదాలు చెంతకు వస్తూ ఉన్నాను. నువ్వు కనికరం గల దేవుడు కదా తండ్రి, నేను బ్రతిమాలుకుంటున్నాం. దయచేసి కృప చూపించండి, దయ చూపించండి. నా సహోదరులందరి పట్ల నువ్వు కనికరించండి దేవా. వాళ్ళ హృదయాన్ని నెమ్మదిపరచండి. వారికి శ్రేష్టమైన గర్భఫలము దయచేయండి. గ్రంథ వాగ్దానంబులన్నీ మావి కనుక నువ్వు చేసిన వాగ్దానం చొప్పున ప్రతి సహోదరిని జ్ఞాపకం చేసుకొని, జకర్యాని, ఎలిజబెత్ని, హన్నాని ప్రభువా, అలాగే అనేక మందిని జ్ఞాపకం చేసుకొని వారి బాధని కొట్టివేసి సంతోషమైన ప్రభువా శ్రేష్టమైన గర్భఫలాలను ఇచ్చావు కనుక ఈ ప్రార్థన ఆలకించమని, ఈ ప్రార్థన చేయమని, సఫలపరచమని యేసు నామం పేరిట ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.